కెమెరా యాక్షన్. చేతికి అందుతలేమో. అన్న యు ఆర్ బ్రహ్మానందం రైట్ నౌ. అంతే ఏదో తేడాగా ఉందేంటి. మంచి చేస్తా నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా. సరే బాడీ ఇట్లా పోతే ఇట్లా పోతాడు అన్న. నువ్వు చెప్పు పడుతున్నా. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అమ్మ వదినమ్మ ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఓకేనా? అవును సార్ అన్న, అవును సార్ అన్న. సో అప్పుడు డబ్బులు ఇచ్చారా సీనా? అడిగా ఉంది లేకపో అంతే. దాని తర్వాత మళ్ళీ అది వెతికి 20 రూపాయలు దొరికినాయి. 20 రూపాయలు దొరికినాయి అంటే నీ అదృష్టం నక్కలాగా ఉంది, పండుగ చేసుకో అని నేను అంట. అంటే ఏదో ఒకటి ఇచ్చాడుగా. ఉండమ్మా ఉండం, కడుపు కాలుతుందమ్మా. ఓకేనా? ఓకే ఓకే. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. 4 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటావు. టీ పెట్టడానికి వచ్చా? అవునా నిజమా? మనం మగజాతి ఆనిముత్యాలం, నీకు టీ పెట్టడానికి రాదు. స్టిల్ క్లాప్స్ బా. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు చెప్పు చెప్పు. నానే నన్ను నానే నానేనైనా ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. ఇల్లేదు చూసావా? ఇల్లేదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అందరికి స్ప్రెడ్ చేస్తా. హ్యాపీ దివాళీ. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ ఫోటోలన్నీ అమ్మగారు నన్నే తీయమంటారు. ఓకేనా? ఇప్పుడు జెన్నీ బ్యాక్. చెప్పాలా తర్వాత? బ్యాక్ బ్యాక్ సత్య బ్యాక్ సత్య
కొంచెం ఇంచు బ్యాక్ సత్య చాలు ఓకే అన్న ఎక్కడ ఆపారండి? కొట్టేశారు కదా. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి తెలిసి తీరా. ఏమైందిరా? సింగిల్ టేక్ కదా, సింపుల్ గా చేయొచ్చు కదా. చేయదు, నువ్వు సిగ్గులు తెప్పియాలి. మీరు ఇంకో ఆవిడ ఎలాగ వస్తుంది అక్కడ నుంచి? రోలింగ్ యాక్షన్. ఏం జరిగిందండి? నా అడగను, అర్థం చేసుకోగలను, కానీ నువ్వు ఆవేశం తగ్గించుకోవాలి. కట్ చేసుకో. సరే రెడీ. నువ్వు మా వాడికి వైఫ్ అవుదాం అనుకున్నావు. ఆ రోజు నువ్వు చేయబెట్టుకున్న ఆ రోజంతా అయిపోతుంది. తాను చేసింది తెలుసా మా వాడు? రే పంది, ఒక్కసారి నా జోలికి వచ్చావు అనుకో, అమ్మ తోడు అర నిమిషంలో చంపేస్తా. బ్రో దేనికి బ్రో ఎంత మేకప్? ఏంటి కంటిన్యూషన్? నేనా నేనన్నానా బ్రో? నేను విషయమే తీయలేదు. ఎవరు మాట్లాడారండి? ఎవరితో మాట్లాడారు మీరు? నేను చెప్పానా? ఇక్కడ ఎవరైనా విన్నారా? చెప్పానా? నేను చెప్పానా బ్రో? చెప్పానా గురించి? మరి నువ్వు అన్నాయింది బ్రో. అడిగాను నేను మిమ్మల్ని, మీరు ఇప్పుడు అంత ఇప్పుడు అదే ఏం చేయడానికి ఇప్పుడు కాదు. మీరు కనీసం చూసుకోరా అండి? మీరు ఒక నిమిషం ఆగండి. నేను మిమ్మల్ని అడిగాను బానా అని. అవును అన్నారు మీరు. ఎప్పుడు అడిగారు? ఇక్కడ మీరు వచ్చిన తర్వాత నేను అడిగా మిమ్మల్ని. టాపిక్ తెలియలేదు. ఫస్ట్ షాట్ ఏంటంటే అక్కడ ఉంటది, మీరు దాన్ని చూస్తారు. అది క్యారెక్టర్ సింపుల్ వేలో. అప్పుడు మీరు క్యాప్ తెచ్చారని ఆయన అడిగారు కూడా. నేను అన్ని క్యారీ అయినాయా లేదా అని అడిగాను. మీ మేకప్ గురించి నేను మాట్లాడలేను. అసలు ఇంత డార్క్నెస్ ఏం చేసుకోవాలి నేను ఇప్పుడు? టైం వేస్ట్. ముందే వాళ్ళందరూ లేట్ వస్తున్నారు, మళ్ళీ ఈ అమ్మాయికి ఇంత మేకప్ వేశారు. చూసుకోవాలి కదండి, తెలీదా? ఏమ్మా ఏ టైంకి రావాలి తెలీదా నీకు? ఏం చెప్పావు నువ్వు? టైం ఎంత అవుతుంది? టైంకి రావాలని తెలీదా మీకు? ఈ అమ్మాయి ఏమో ఇప్పుడు ఇంత మేకప్ వేసుకొని కూర్చుంది. ఇప్పుడు ఏంటండి అసలు షూట్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదో యూట్యూబ్ ఛానల్ అనుకున్నారా? ఇంకా అంటే ఇదే కదా అనుకుంటున్నారా మీరు? 2 days నాకు ఆల్రెడీ పొయ్యి ఉంది. మళ్ళీ 1 dayలో సగం 7 o'clock షూట్ అని చెప్పా. ఇప్పుడు టైం ఎంత చూడు ఒకసారి. ఏమని చెప్పినావు? అరే తెలీదా? ఆ అమ్మాయి కూడా రాలేదు, ఇంకా చూసుకోవాలి కదండి. ఎందుకు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా బురదంతా ఎందుకు నీకు? అసలు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అంత మేకప్ మళ్ళీ రుద్దుతానే ఉన్నావు, చెప్తానే ఉన్నావు. ఏంటి చెప్పేది? ఏంటి మేకప్? ఏం కాదు. నేనేం చెప్పా? ఏం చేస్తున్నారు? అంతా మీ ఇష్టం వచ్చిన టైంకి వస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. నాకు అసలు అడిగేది లేదు, చేసేది లేదు. 2 days ఆల్రెడీ నాశనం అయిపోయింది. ఇది ఒకటి మళ్ళా. నేనేం చెప్పా? నేను బూర్కా అని చెప్పానంటే మేకప్ రుద్దేశాడు. నేను బూర్కా అంటే క్యాప్ తెచ్చావా లేదని అడిగా. నేను కొంచెం ఆగు ఉందని ఇప్పుడు ఫోటో తీసుకున్నా. అదేంటంటే అది ఆమె చెప్పింది భర్తగా నిన్న ఇటు అటు అది ఉంది చూసినావా? అది కట్టడానికి వీలు లేదు బ్రో. అది అసలు సెట్ అవుతుందా? కట్టేసి సెట్ అవుతుందా? మొత్తమైన సెట్ అవుతుందా? మ్యాచ్ అవుతుందా? నువ్వు చెప్పు. క్లాప్స్ బా. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లే. సరే ఒక పాట పాడు, ఏదైనా మంచి సాంగ్. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఈ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది.
ఆసిఫ్ సరే అమ్మ వాడు నా ప్రాణ స్నేహితుడు ఈ నిజాన్ని నాలో సరే అమ్మా వాడు నా ప్రాణ స్నేహితుడు ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటాను ప్రామిస్. సరే థ్యాంక్ యూ బ్రో. అది రాదు, అది ఇంటికి పోయినాక ఏం చేసావు తెలుసా? ఏ బ్రో తీ మమ్మ చంపేస్తుంది బ్రో. దానికి ఐస్ పెడితే డైరెక్ట్ వెళ్తాది. ఐస్ ఎక్కడి నుంచి ఫ్రిడ్జ్ లేదు నీళ్ళు వేరే బ్రో. అది రాదు బ్రో, మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇంకొక ఆకు తీసు. ఇదిగో ఇది కొంచెం కనపడకుండా చేయి బ్రో. కొత్తది బ్రో. తీ బ్రో. చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చెలి అమవాసని ఉన్నా మరి అందించవే దీపావళి ఎందుకే చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవిలా నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన్ని ఊపిరాపనా రోజు కొత్తగా నీ సందర్శనం ఆహా అన్నది నాలో స్పందనం నిత్యం నువ్విలా నాకై చూడటం ఎంతో వింతగా ఉంది అనుభవం నడివేసవిలో మరిపిస్తుందే నీ చల్లదనం ఎదమంటంతా దాచేస్తూ వెన్నెలయిందే ప్రేమ గుణం నీకై వేచే నిట్టూరుపులే తూరుపు కానీ నీ తలములకై తలములకవని ఎన్నో జన్మలని నయనం హృదయం నీవే నీవై సమయం వెనుకే చేసా పయనం. ఏముండయి పట్టుకో పట్టుకో పట్టుకో. ఎంత బాధ వచ్చింది, ఎంత కష్టం వచ్చింది. గ్రూప్ లో సేవ్ చేసినట్టున్నారు వీళ్ళ నెంబరు. గ్రూప్ లో సేవ్ సార్ తీసేసా మోనాలిసా బాయ్. చలో జెన్నీ బాయ్. జెన్నీ సరే సత్య పద. మొనాలిసా మోను బాయ్. మోను బాయ్. తొందరగా ఈ రోజు అయినట్టే అమ్మా. కిందికి వెళ్తా, నేను కళ్ళు మూసుకొని ఎట్టు వస్తుంది నేను చూస్తా. దాదా అయిపోయింది, ఇంకా అయిపోయింది. ఏమో చేయి కిందికి నడవలేవు ఇక. అది అయిపోయింది, పడింది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.